కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ఈ మందిర ప్రతిష్ట సందర్భంగా ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం కీర్తన గ్రంథం 93వ కీర్తన గ్రంథం 93వ కీర్తన చూడండి. ఆయా స్థలంలో ఉన్నవారు త్వరపడి చేరావాలని మనం చేస్తూ ఉన్నాం. 93వ కీర్తన 5వ వచనం నేను చదువుతానమ్మా. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కనికరం గల తండ్రి, పరిశుద్ధేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత మలినమైన మా బ్రతుకులను ఎంత ఉన్నతమైన పరిశుద్ధతలోనికి నడిపించడానికి మీరు ఇష్టపడ్డారు నాయన. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. నీ కృపా కనికరాన్ని మాకు తోడుగా ఉంచి సహాయం దయచేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మహిమా స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి గల పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహిమగల దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నా. హమ్మింగ్ లేకుండా చూడైనా బేస్ తగ్గించు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండగా ప్రభు మాట్లాడుతూ చెప్పాడు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. మందిరానికి చేరి వచ్చి ప్రార్థన చేసేవారు, ప్రభుని ఆరాధించేవారు, ప్రభుని కీర్తించేవారు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. పరలోకం ఆశించేది మన నుండి పరిశుద్ధతయే. కానీ మానవుడు స్వభావ సిద్ధంగా పాపాత్ముడైన ఈ మానవుడు పరిశుద్ధుడు కావటానికి పరిశుద్ధుడైన దేవుడే భూలోకానికి దిగివచ్చి తన ప్రశస్త రక్తాన్ని శిలువలో కార్చి ఆ రక్తదారులో మానవుణ్ణి పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లేవియా కాండం 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. లేవియా కాండం 26వ అధ్యాయం 2వ వచనం, 26:2 చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను. మందిరాన్ని ఏం చేయాలి? సన్మానించడం అంటే చెప్పండి. సన్మానించడం అంటే మనకి మనుషులకి శాలువాలు కప్పటం కదా, అవి గుర్తొస్తాయి. కానీ మందిరాన్ని పరిశుద్ధపరిచి సన్మానించే అనుభవం అంటే దేవుని పిల్లలుగా ఈ సంగతి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. దేవుడు చెప్పిన మాట. సన్మానించడం అంటే దైవికమైన క్రమం ఏదైతే చెప్పాడో దేవుడు, ఆ క్రమం చొప్పున మనం ఫాలో అవ్వాలి. ఆదివారం ఆరాధన, స్త్రీల మీటింగ్ కదా, బుధవారం ఇక్కడ ఏం డేట్లు పెట్టారు నాకు తెలీదు. బుధవారం బైబిల్ స్టడీ, శనివారం విజ్ఞాపన, మిగతా వార కొడుకుల్లో స్వార్థ కొడుకులు ఉంటాయి. ఏ వారాలైనా పెట్టుకోండి, గురువారం కానీ శుక్రవారం కానీ ఏ వారం అని పెట్టుకోండి. ఏం చేయాలి ఏం చేయాలి? క్రమాన్ని, పరిశుద్ధ స్థలానికి చేరి వచ్చే పిల్లలు
దైవికమైన పరిశుద్ధ క్రమాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని ఫాలో అవ్వాలి. అది చాలా చాలా ముఖ్యమైనది. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం చూడండి. ఒక మాట అక్కడ చాలా ఖండితంగా ప్రభు చెప్పాడు. 11:44, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి ఎన్నటానికి ఇష్టమైంది ఏంటి చెప్పండి? ఏంటి? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. దేవుని సన్నిధికి చేరి వచ్చేవారు లోకం ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఇంకోటి ఏంటంటే, నీ పేరు చెప్పటానికి లేకపోతే నిన్ను గురించి మాట్లాడటానికి భయపడే అనుభవాన్ని కలిగి ఉండాలి. భయపడాలి. ఎవరు? లోకంలో ఉన్న ఎవరైనా ఏం కావాలి? భయపడాలి. అంటే మనలో అంత పరిశుద్ధతను లోకం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు నామము మహిమపరచబడుతుంది, ప్రభు నామం ఘనపరచబడుతుంది. ఎవరు ఇలా అనకూడదు. వాళ్ళు వెళ్తారు కానీ మేము మేలు వాళ్ళకంటే అనకూడదు. అర్థమైందా? వినపడింది ఈ మాట? కాబట్టి ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధతను 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 మనం కాపాడుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 12:1 చూడండి. 12:1 రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరుల, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరంలో అనగా ఆయన సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు వ్యక్తమైంది. ఎట్టి సేవ చెప్పండి? ఎట్టి సేవ, ఇట్టి సేవ. ఇట్టి సేవ అంటే పరిశుద్ధులుగా ఉండి చేసే సేవ. చూడండి, పరిశుద్ధత లేకుండా మనం చేసేదాన్ని ప్రభు ఎన్నటికీ అంగీకరించడు. కాబట్టి పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగినప్పుడు ప్రభు కనికరిస్తాడు. ఇక్కడ అసలు జ్ఞాపకం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:17 చూడండి. 3:17 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని ఆలయము పరిశుద్ధమైనదై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఎలాంటిది చెప్పండి? పరిశుద్ధమైనది అయి ఉన్నది. దేవుని ఆలయం పరిశుద్ధమైంది. కాబట్టి మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూడండి, పరిశుద్ధమైన ఆలయాన్ని కట్టడానికి పరలోకమందున దేవుడు చేసిన కార్యం చాలా చాలా విశేషమైంది, చాలా గొప్పది. ఎందుకంటే మహిమాస్వరూపైన దేవుడు మహిమను ప్రభావమును విడిచిపెట్టి మానవ శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు వధించబడి తన రక్తాన్ని చిందించి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను నన్ను పవిత్రపరిచి పరిశుద్ధమైన మందిరంగా, పరిశుద్ధమైన సంఘంగా నిన్ను నన్ను కట్టడానికి ఇష్టపడ్డాడు. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 7:1 చూడండి. 7:1 ప్రియులరా, గనుక దేవుని భయముతో చూడండి, మాకు కోర్స్ అప్పగించబడింది. ఏంటది? పరిశుద్ధత. చచ్చిపోయేలోపు దీన్ని పూర్తి చేయాలి. చనిపోయేలోపు ఏం చేయాలి? ఈ కోర్సు కంప్లీట్ అవ్వాలి. ఏంటది? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయొచ్చు. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నేను 3 తలంపులు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. ఎందుట్లో ముఖ్యమైనది మరొక తలంపు ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడ్డాను, కానీ మందిరం కదా, అందుకని ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని భయముతో ఎదిగే కొద్ది మనలో ఏముండాలి? దేవుని భయం. ఫెయిత్ టు గాడ్.
దైవ భయాన్ని ఎంత ఎక్కువ కలిగి మనం జీవిస్తామో అంత పరిశుద్ధులంగా మనం జీవించగలం. దేవుని భయం తక్కువైతే, దేవుని భయం లేకపోతే, మీరు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు సంఘాల్లో చాలామంది సహోదరులు ఒకప్పుడు పాటలు పాడిన వాళ్ళు, వాక్యం చెప్పిన వాళ్ళు, నమ్మకంగా జీవించిన వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకోవటంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా? చీకట్లో, పాపంలో, లోకంలో ఉన్నారు. ఉన్నారా లేరా? మీకేమైనా అడ్రస్లు ఏమైనా చెప్పాలా? అవసరం లేదు కదా. కాబట్టి దేవుని భయముతో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. దైవ భయంతో పరిశుద్ధతను కాపాడుకునే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభుకు అనుగ్రహిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 చూడగలరా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. 9:12. మేకలెక్కయు కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో నిన్ను నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధ రక్తాన్ని చేతపట్టుకొని ఆయన మహిమలోనికి వెళ్ళాడు. మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి పరలోకమందున్న దేవుడు మానవుని ఎడల ఉపయోగించిన ఆ త్యాగపూరిత కార్యం చాలా విశేషమైంది. కొన్నిసార్లు ఈ సంగతులు లోతుగా అర్థమైతే కన్నీళ్లు రాకుండా ఉండవు, ఏడవకుండా ఉండలేం. ప్రపంచంలో ఏ విధంగా బాగుపడని వ్యక్తిని, పరిశుద్ధుడు కాని వ్యక్తిని పరలోకమందున్న దేవుడే తన స్వరక్తాన్ని చెందించి నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేయటం చాలా విశేషమైన సంగతి. 12వ అధ్యాయం 14 వచనం కూడా చూడండి. 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడు. ఎడ్జోండి నమ్ముకోవడానికి నమ్ముకున్నాం, ఆశగా మందిరానికి వస్తా ఉన్నావు. ఎడ్జోండి, నువ్వు కాపాడుకోవాల్సిన దాన్ని కాపాడుకోకపోతే, జాగ్రత్తగా భయంగా ఈ మాట ఆలోచన చేయాలని మనం చేస్తాం. కాపాడుకోవాల్సిన పరిశుద్ధతను నువ్వు కాపాడుకోకపోతే ఎవరిని చూడు? ప్రభుని చూడలేం. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన ప్రియరక్షకుడు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 8:27 చూడగలరా? యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. 8:21. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని చెప్పాను. నేను వెళుతున్న స్థలానికి మీరు రాలేరు. ఎందుకని? మీ పాపంలోనే ఉండి చనిపోతారు. కాబట్టి నేను వెళ్ళే స్థలానికి రాలేరు. ఇక్కడే 23 కూడా చూడండి. అప్పుడు ఆయన మీరు 24 చూడండి. కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు. ఇక్కడ పరిశుద్ధత లేని జీవితాన్ని గురించి ప్రభు జ్ఞాపకం చేశాడు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. చూడండి, ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఈ లోకంలో భూములు ఉన్న వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు, అవునా? మీరందరూ నాకు వెళ్ళి చూడండి. భూములు ఉన్నవాళ్ళు బాగా ఐశ్వర్యవంతులు. వెండి బంగారాలు ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం కదా. బాగా వజ్రాలు ఉన్నవాళ్ళు, అది ఈ లోకం లెక్కల్లో. కానీ పరలోకం దృష్టిలో విలువైన వాళ్ళు ఎవరో చెప్పండి? పరిశుద్ధులే, సెయింట్స్. పరిశుద్ధులు. కొన్ని డినామినేషన్స్లో సెయింట్ అనే హోదా ఇవ్వటానికి ఎన్ని సంవత్సరాలు చూస్తారో వాళ్ళు.
పరిశుద్ధ జీవితాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధ జీవితాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే పరిశుద్ధ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మనకు ఒక అనుభవం కావాలి. ఏ అనుభవం అంటే నేను దావీదు జీవితాన్ని కొద్దిగా జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. వాస్తవంగా నేను మొదటగా జ్ఞాపకం చేయాల్సింది ఈ భాగమే. చూడండి, కీర్తన గ్రంథం 34:18 చూడండి. కీర్తన గ్రంథం 34:18. చాలు ఒక మాటే, ఒక వచనమే. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. తర్వాత 51వ వచనం చూడండి. 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. దేవుడు తగినంత కృపను నీకు నాకు ఇవ్వాలి అంటే, కృపనిచ్చి ఆయన నిన్ను నన్ను ఆదరించాలి, ఆదుకోవాలి అంటే మన జీవితాలు ఏముండాలి చెప్పండి? విరిగి నలిగిన హృదయం. పరలోకం మన నుండి ఆశించేది ఏమంటే విరిగి నలిగిన హృదయాన్ని మనం కలిగి ఉంటే దేవుడు తన కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని మీరు కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేసింది ప్రభువే. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం. 57:17 చూడండి. వారి లోభము వలన 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అనేవాడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకు వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించున్నాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇంకా 66:2 చూడండి. 66:2 కూడా అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించున్నాను. దేవుని పిల్లలంగా మన విశ్వాస భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. వానినే నేను దృష్టిస్తున్నాను అన్నాడు. ఎవరిని? విరిగి నలిగిన వాడిని. అమ్మా ఎట్లా విరిగి నలగకపోతే ఏమైందన్నా? విరిగిన అనుభవం నలిగిన అనుభవం లేకపోతే ఏమైందంటే మనం కృపను పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటాం? దైవ గ్రంథంలో దావీదు జీవితంలో 2 అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, శత్రువుల చేత పట్టబడినప్పుడు ఆయన పలికింది 34వ కీర్తన. 51వ కీర్తన, అతడు పాపం చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు దేవుని దాసుని చేత గద్దించబడినప్పుడు పలికిన కీర్తన 51వ కీర్తన. ఆ 2 స్థలాల్లో విరిగి నలిగిన అనుభవాన్ని తన దాసుడు కలిగినాడు. ఏం కలిగినాడు? విరిగి నలిగిన అనుభవం. విరిగి నలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉంటే దేవుడు కృపనివ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. విరిగి నలిగిన అనుభవాన్ని మనం కలిగి లేకపోతే, ప్రభు చెప్పాడు కదా,
ఎవడు దీనుడై విరిగిన హృదయం కలవాడై నా సన్నిధిని వణుకుచుండునో నేను వానిని దృష్టిస్తాను. విరిగి నలిగిన అనుభవాన్ని నీవు కలిగి లేకపోతే దేవుడేమివాడు? కృపనివ్వడు. ఎట్లండి, కృప లేకపోతే ఏమవుతామో దేవుని వాక్యంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం, క్షమించండి 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7:15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఎటు చూడండి, ఎవరికి దూరమైంది? సౌలుకి దేవుని కృప ఎందుకు దూరమైంది? దావీదు దేవుని కృపను ఎందుకు కలిగి ఉన్నాడు? సౌలుకి విరిగి నలిగిన అనుభవం, లేఖనాలన్నీ అతకండి. విరిగి నలిగిన అనుభవం లేదు. దావీదులో తప్పు చేశాడా చేయలేదా అనేది నేను చెప్పటం లేదు. దావీదు తప్పు చేశాడు, దేవునికి ఆయాస్కరమైన కార్యం చేశాడు. కానీ తప్పిదాన్ని ఒప్పుకొని ఏడ్చి ప్రలాపించాడు. దేవుని సన్నిధిలో చాలా అంగలార్చాడు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి మానవునిలో ఈ బలహీనతలు ఉంటాయి. అయితే ఏం చేయాలి చెప్పండి? దేవుని కృపను నువ్వు సమృద్ధిగా పొందాలి అంటే, అనుభవించాలి అంటే ఏం చేయాలి? దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని పాదాల మీద పడి అంగలార్చే అనుభవం, రోధించే అనుభవం. సౌల్లో మనకి ఎక్కడ ఇట్లా పచ్చటం ఏడవటం ఉండదు. దేవుడు అన్నాడు, సౌలుకి నేను ఏం చేస్తున్నాను? నా కృప దూరం చేస్తున్నాను. ఏంటి ప్రభువా? చూడండి, నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, కొంచెం మీరు దీన్ని ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. సింహాసనం ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, విస్తారమైన ఆస్తి ఉంది, రాణులు ఉన్నారో లేరా? ఉన్నారు. కుమారులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అతనికి ఏం లేదు? కృప లేదు. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువైంది ఏంటి? కృప. దేవుని కృపను పోగొట్టుకున్న సౌలును మనం చూస్తాం. ఇక్కడ ఒకచోటే కాదు, దినవృత్తాంతంలో 17వ మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 13వ వచనంలో నేను చదువుతున్నాను. నేను అతనికి తండ్రిని ఇందును, అతడు నా కుమారుడైండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను చూపక మానినట్లు నేను అతనికి నా కృపను చూపక మానను. ఏమన్నాడు? నా కృపను చూపక మానను. విస్తారమైన కృపను దేవుడు దావీదుకి అనుగ్రహించాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. కీర్తన గ్రంథంలో కూడా ఏతాను చాలా మంచిగా ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. చూడండి, 89వ కీర్తనలో 28వ వచనం, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండా చేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను. ఇన్ కేస్ అతని సంతానంలో, జాగ్రత్తగా వినాలి, అతని సంతానంలో ఎవరైనా తప్పిపోయి తొలగిపోతే ప్రభు మాట్లాడుతూ చెప్పాడు 30వ వచనం, అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదును. కానీ నా కృపను అతనికి బొత్తిగా చేయను, అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడవను అన్నాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు
ఈ నలిగిన అనుభవాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి కృపనివ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. వారు సమృద్ధిగా దేవుని కృపను అనుభవించగలరు. సమృద్ధిగా దేవుని కృపను అనుభవించగలరు. నేను కీర్తనలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఇంతగా దైవ కృపను గురించి చెప్పిన వారు ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు. చూడండి, చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నావు కదా, అవునా? వస్తున్నావు, రావట్లేదా? వస్తున్నావు. కృపను గురించి ఏమన్నా అర్థమైందా కొంచెం అన్నా? ఇలా ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మీరందరూ నిద్రలేవండి. చూడండి, నిద్రపోయే వాళ్ళందరూ నిద్రలేవండి, లేవాలి. ఊరే లేండి లేండి లేండి, కూర్చోండి. మీరందరు నాకెళ్ళి చూడండి. అదేంటంటే, దైవికమైన కృపను నువ్వు సమృద్ధిగా పొందాలి అంటే ఏ అనుభవం ఉండాలి? విరగాలి, నలగాలి. ఏం కావాలి? విరగాలి, నలగాలి. విరిగి నలిగిన అనుభవాన్ని మనం సమృద్ధిగా కలిగి ఉంటే దైవ కృపను మనం చాలా విస్తారంగా అనుభవిస్తాం. ఎంత అద్భుతంగా చెప్పాడు అంటే ఈ సంఘటన కృపను గురించి కీర్తన గ్రంథం 36:5 చూడండి. 36 కీర్తన 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ కృప ఆకాశమునంటుచున్నది. చూడండి, ఎలా చెప్పగలం ఈ మాట? అర్థమైతే అనుభవంలోనికి వస్తే నువ్వు చెప్పగలవు. దేవా, నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ కృపను నేను సమృద్ధిగా అనుభవించాలి అంటే మన బ్రతుకులో విరిగి నలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు జీవితంలో విరిగి నలిగిన అనుభవాన్ని మనం చూస్తాం. మహిమల దేవుడు కూడా యెషయా గ్రంథంలో మరి కీర్తనలో కూడా చెప్పాడు, విరిగిన అనుభవాన్ని కలిగిన వారిని నేను ఏం చేయను? అలక్ష్యము చేయను. అసలు నేను వారితో ఉంటా. ఎవరితో? విరిగి నలిగిన హృదయం గల వారితో ఉంటాను. తప్పు చేసావు, ఏం కావాలి? ఎటువంటి పొరపాటు చేసావు, ఏం కావాలి? విరిగి నలిగిన మనసు ఉంటే వెళ్ళి ఏం చేస్తావు? చేతిలో కాళ్ళలో పట్టుకొని ఏం చేస్తావు? అన్నా, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించని ఏడుస్తావు. అవునా కదా? చెప్పండి. విరిగి నలిగిన అనుభవం లేదనుకో, నాలుగు ఆడిచి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతే ఏమైంది? నీ గొయ్యి నువ్వే దోవుకున్నట్టు. అర్థమైందా? విరిగి నలిగిన అనుభవం ఉంటే, నేను ప్రేమతో మీ అందరినీ ఒక మాట అడుగుతున్నా, ఎవరి దగ్గరికైనా వెళ్ళి క్షమాపణ చెప్పిన అనుభవం ఉందా? ముఖ్యంగా ఇంట్లో మీ ఆవిడికి కానీ, మీ ఆవిడికి కానీ ఎప్పుడైనా తప్పు చేశాను అమ్మా, నన్ను క్షమించు, తొందరపడి మాట్లాడాను, నన్ను క్షమించు అని చెప్పిన అనుభవాలు ఉన్నాయా? మీకు కూడా ఈ మాట సారీ అనకండి, క్షమించండి అని అడగండి, సారీలు చెప్పకండి. సారీ అంటే అది ఇంగ్లీష్ పదం, అంత టచ్ కాదు, హృదయానికి టచ్ కాదు. నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను అని చెప్పే అనుభవాన్ని కలిగి ఉండాలి. నన్ను తప్పు చేశాను చెప్పండి. విరిగి నలిగిన గీతంలో వచ్చిన ఎంతో అమూల్యమైంది. కృపను విస్తారంగా నీవు ఎరగాలి అంటే, కృపను నువ్వు విస్తారంగా పొందాలి అంటే దానికి సూత్రం ఏంటంటే విరిగి నలిగిన అనుభవం. నలిగిన నీవు ఉంటే దేవుడు ఏం చేయడు?
చెప్పండి. కృపను ఎక్కువ చేయడు, విస్తారంగా ఇస్తాడు. 51వ కీర్తన మొదటి వచనం కూడా చూడండి. 51వ కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అయ్యా, కృప చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయమని అడిగాడు దేవుణ్ణి. 57:9 చూడండి. 57:9. నీ కృప ఆకాశం కంటే ఎత్తైంది. చూడండి, ఆయన కూడా మనలాంటి నరుడే కదా. ఏమర్థమైంది దానికి? దేవుని కృప ఎంతని? ఆకాశం కంటే ఎత్తైంది. విరిగి నలిగిన అనుభవం కలిగిన వారికి దేవుడు కృపనిస్తాడు. కృప పొందిన తర్వాత అర్థమైన తర్వాత అద్భుతంగా జీవించగలం. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో విరిగి నలిగిన అనుభవం లేకపోతే, విరిగి నలిగిన అనుభవం లేకపోతే నువ్వు ఎవరిని క్షమించవు. క్షమించే మనసు ఉండదు, ప్రేమించే మనసు ఉండదు, అసలు పరిచర్య చేసే మనసు కూడా ఉండదు. కొన్నిసార్లు ఇవి చేస్తున్నా కానీ ఏముండదు, విరిగి నలిగిన మనసు ఉండదు. మనం విరగాలి నలగాలి, విరిగి నలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకు సమీపంగా ఉండేది ప్రభు, మనకు దగ్గరగా ప్రభు, మనల్ని ఆదరించేది ప్రభు, మనల్ని వర్ధలు చేసేది ప్రభు. క్రొత్త నిబంధన గ్రంథంలో 2 మాటలు జ్ఞాపకం చేస్తాను రండి. క్రొత్త నిబంధన గ్రంథంలో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 9:27 నేను చదువుతున్నా. అగ్ని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని మందిరానికి చేరి వచ్చేవారు ఈ విధానాన్ని కలిగి ఉండాలి. ఇతరులకు ప్రకటించిన తర్వాత, అనేకులను సంపాదించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబర్చుకొనుచున్నాను. చూడండి, శరీరం లోబడదా? మీరు కొంచెం అన్న తలపైకి ఎత్తండి, నాకెళ్ళి చూడండి. శరీరం లోబడదా? ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే కష్టమైంది, కఠినమైంది ఏది? సహజంగా వజ్రం కఠినమైంది అంటారు. వజ్రం కంటే కఠినమైంది మానవ హృదయం. ఇది విరగాలి నలగాలి. విరగకుండా నలగకుండా ఉంటే ఇక్కడ ఈయన అంటాడు, ఈ భక్తుడు, అసలు వీళ్ళు గొప్ప భక్తులు కావడానికి సూత్రం ఇదే. చాలా గొప్ప భక్తులు. దావీదు గొప్ప భక్తుడయ్యాడు, పౌలు గారు గొప్ప భక్తుడయ్యాడు. వారికి అర్థమైంది ఏంటంటే శరీరాన్ని విరగొట్టి నలగొట్టడం, తమ్మును తాము విరిగి నలిగిన అనుభవంలోనికి రావటం వారికి అర్థమైంది కనుక అద్భుతమైన జీవితాన్ని వారు జీవించగలిగారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలగొట్టి లోబరుచుకొను. శరీరం ఒకేలా ఉంటుందా? అంటే మన మనసు ఎప్పుడు ఒకేలా ఉంటుందా? చూడండి, ఉంటుందా? ఉండదు. అసలు చాలా ప్రమాదకరమైంది, చాలా ఇబ్బందిని కలిగించేది. అయితే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ పత్రిక 12:7. 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలో విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను కొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేడుకుంటుని. అందుకు నా కృప నీకు
చాలును. ఇటు చూడండి, ఏమిచ్చాను పౌలు, ఏమిచ్చాను? చాలినంత కృపనిచ్చా, చాలు. ఇంకా ఇద్దరికి పోవాలి అద్దెలికి పోవాలని నువ్వేమి అడగాల్సిన అవసరం లేదు. బలహీనత ఉంది, శరీరంలో ఉన్నాం కనుక ప్రభా ఈ బలహీనత తీసేయి, ఈ అనారోగ్యాన్ని తీసేయి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే నా కృప నీకు చాలు అన్నాడు ప్రభు. విరిగి నలిగిన అనుభవం. సహజంగా మనం కొద్ది రోజులు ప్రభు నమ్ముకున్న తర్వాత, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న తర్వాత, నమ్మకంగా కొద్ది కాలం భక్తి జీవితంలో వెళుతున్న తర్వాత ఆటోమేటిక్గా మనలోకి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? ఒక రకమైన అతిశయం కదా. నేను చాలా స్థలాల్లో సంఘాల్లో చూశాను, చాలామంది విశ్వాసం లేని వాళ్ళు మిగతా వాళ్ళని పురుగులకు చూస్తారు. మా బంధువులు కొన్ని సహవాసాల్లో ఉన్నారు, వాళ్ళు మన కంచంలో తినరు, మన మంచం మీద పడుకోరు, మన దుప్పటి కప్పుకోరు. నేను చెప్పేది తమాషా కాదు. అదేంటక్క, మేము కూడా ప్రభుని నమ్ముకున్నాం. మీరు ప్రభుని నమ్ముకున్నా, మీ విధానం వేరు, మా విధానం వేరు. వాళ్ళు సేవకులకి భోజనం పెట్టే ప్లేట్లో మనకు భోజనం పెట్టరు, మనం కూడా పరిశుద్ధులమే, పెట్టరు మనకి. వాళ్ళ సేవకులకి అంటే కొద్ది కాలం అయిన తర్వాత, భక్తి జీవితంలో ఎదిగిన తర్వాత ఒక రకమైన పద్ధతిలో మనం బిల్డ్ చేసుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, నేను దావీదు జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎంతగా పశ్చాత్తాపడ్డాడు, ఎంతగా ఏడ్చాడు. నేను ఎలా చెప్పాలనుకుంటున్నాను, పాపంలో పడకముందు నేను పరిశుద్ధత విషయంలో కొంచెం గట్టిగా ఉంటాం, కానీ పాపంలో పడకముందే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. పౌలు గారి జీవితానికి ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే ఇదే. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక రండి, 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నన్ను ఎవడు విడిపించును. ఈ కేక మన జీవితాల్లో ఎప్పుడు ఎవరు మనం చెప్పండి? భాగ్యవంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, అది వాస్తవమే. కానీ ఒరిజినల్గా మనం ఎవరు? అయ్యో నేనెంత, దేవుడు ఆయన్ని బలంగా ఉపయోగించడానికి కారణం ఎల్లప్పుడూ ఈ మనసు మనం కలిగి ఉండటమే. ఎల్లప్పుడూ ఈ మనసు నేను కలిగి ఉంటే దేవుడు మనల్ని పరిశుద్ధత విషయంలో భద్రంగా కాపాడుతాడు. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని లోబడే మనసు మనం కలిగి ఉంటే బహుగా ఫలిస్తాం, ఆత్మీయంగా బహుగా ఫలిస్తాం. మనం బహుగా ఫలించకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న నలిగిన మనసు లేకపోవటం, అతిశయం, గర్వం. మనం ఫలించకపోవటానికి కారణం. దేవుని పిల్లలమైన మనం ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, సౌలుకి నా కృపను నేను ఇవ్వలేదు, అయితే దావీదుకి ఏమన్నాడు? నేను నా కృపను నీకు తక్కువ చేయను, అతనికి నా కృప దూరమైనట్లు నీకు నా కృప దూరం చేయను. దేవుని సన్నిధిలో ఎంత పశ్చాత్తాపడ్డాడు. చూడండి, 51వ కీర్తనలో దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 51వ కీర్తన కాదన్నా చెప్తాను. 51వ కీర్తన 14వ వచనం. దేవా నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. ఈ కీర్తనలో వింటా ఉన్నా, అందరు చూస్తా ఉన్నా, అందరి ఎదుట తాను అప్పగించుకుని ఒప్పుకున్నాడు.
రక్తాపరాధం నుండి నన్ను విడిపింపము. రక్తాపరాధం ఏంటి? ఎవరిని చంపించాడు? ఉరియాని చంపించాడు కదా. ఏమయ్యాడు? అపరాధి అయ్యాడు. చాలామంది మంచి కీర్తన పాడదు, అపరాధి యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అపరాధాన్ని, తన అపరాధాన్ని ఒప్పుకొని అంగలార్చే అనుభవం. నాకు కొంచెం డౌట్ వచ్చింది ఈ భాగాన్ని ధ్యానం చేస్తూ ఉంటే. ఇంతకీ అపరాధం చేశానని బెత్షెబాతో చెప్పుంటాడా? ఓయ్ సరిగ్గా చెప్పండి. ఉరి నమ్మించాడు, ఇప్పుడు బెత్షెబాతో కాపురం చేస్తున్నాడు. నేను నీ భర్తను చంపించాను అని చెప్పుంటాడా? చెప్పండి. ఇలా అనుకుంటున్నాను నేను. ఆ చెవితో ఈ చెవితో ఆమె విని ఉంటుంది, నీ భర్తను లేపేసింది మీ ఆయనే అని విని ఉంటుంది. విషయాలు ఏం దాగవు కదా కదా. కానీ అంటే ఇవేమి స్క్రిప్చర్లో లేవు, ఊరక నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, ప్రభువు మాట్లాడట్లేదు. బెత్షెబా చూస్తూ ఉంది, వెళ్ళి భోజనానికి పిలుస్తుంది, రావట్లేదు. ఏడుస్తూ ఉన్నాడు. దావీదు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా తట్టుకోగలడు, కానీ ప్రభు మాట్లాడకపోతే తట్టుకోలేడు. ఏడుస్తూ ఉన్నాడు. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఏడుస్తూ ఉన్నాడు. చూడండి మీరు నాకెళ్ళి చూడండి. నేను లేఖనాలన్నీ జ్ఞాపకం చేయట్లా. నా ఎముకలు బయటికి కానవస్తున్నాయి అన్నాడు. కండలన్నీ ఏమైనాయి? కరిగిపోయినాయి. అంత ఏడ్చాడు. పాపం పశ్చాత్తాపట్టంలో దావీదు చాలా మంచి మాదిరి, మనకి మోడల్. ఎంత ఏడ్చాడో. నేను ఇలా అనుకుంటా ఉన్నా, ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన్ని చూసి ఓదార్చడానికి వెళ్ళింది బెత్షెబాని పట్టుకొని ఏడ్చి, ఒకవేళ నిజం చెప్పుంటాడేమో. లేఖనాలు ఏమి కనిపించవు మనకి ఎక్కడ. దేవుని పిల్లలమైన మనం విరిగి నలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు మన ఏళ్ళ దయ చూపుతాడు. విస్తారమైన కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కృపను మనకు అనుగ్రహిస్తే బహుగా ఫలించగలం. ఒక మాట ఆత్మ ఫలాన్ని గురించి ఒక మాట అంటే ఒక 3-4 వచ్చి జ్ఞాపకం చేసి నేను విరిగి మనకడికి తీసుకుంటే ఫలించే జీవితంలోనికి, ఫలవంతమైన జీవితంలోనికి మనల్ని వెళ్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూడగలరా? గలతీ 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతో సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ కూడా 3 మాటలు జ్ఞాపకం చేస్తా. సిలువ అనుభవం, సిలువ వేయబడినాను, నేను సిలువ వేయబడ్డాను అంటాడు పౌలు గారు గలతీ పత్రికలో. 2 శరీరాన్ని సిలువ వేసిన అనుభవం. 3 లోకాన్ని సిలువ వేసిన అనుభవం. సిలువ వేయబడిన అనుభవం నన్ను ఫలవంతమైన జీవితంలోనికి నడిపిస్తుంది. ఫలవంతమైన జీవితంలోనికి మనల్ని నడిపిస్తుంది. ప్రభు అంటాడు, మత్తయి సువార్త 3:8 ప్రభు చెప్పిన మాట, మారు మనసునకు తగిన ఫలం ఫలించుడి. చూడండి 3:8. అబ్రహాము మాకు తండ్రి అని తలంచవద్దు. 7వ వచనం పరిసయ్యులలోను సద్దుకైన అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, యోహాను ఈ మాటలు చెప్పింది. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి.
ఇదే మాట లూకాసు వార్త 3:8 కూడా చెప్పబడింది. మారు మనసునకు తగిన ఫలం ఫలించడి. 3:10 చూడండి. అందుకు జనులు అందుకు 3:10 లోకస్వార్త మత్తయి వార్త 3:10. ఇప్పుడే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిను. ఫలములు ఫలించని చెట్టును నరికి ఎక్కడేస్తాడు? అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేయబడును. మత్తయి వార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు కూడా చదువుతున్నాను. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి. ఇక్కడ చెప్పబడిన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అదేంటంటే, జనులు మిమ్మను నిందించి 2, హింసించి 3, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు దాన్ని ఇటు చూడండి మీరందరూ నాకెళ్ళి చూడండి. ఎవరైనా నిన్ను నిందిస్తే ఆనందిస్తావా? చెప్పండి, ఆనందిస్తావా? ప్రభు చెప్పాడు కదా ఆనందించండి అని. ఆనందిస్తావా? సోదరులు వాళ్ళ సంగతి సరేలే, మీ సంగతి చెప్పండి. ఆనందిస్తారా? ఎందుకని ఆనందించలేవంటే, విరిగి నలిగిన అనుభవం లేకపోతే నువ్వు ఆనందించలేవు. విరగాలి, నలగాలి. విరిగి నలిగి ఏం చేయగలవు చెప్పండి? ఆనందించగలవు. అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలు పలుకుతా ఉన్నప్పుడు, ఇంకా ఆ మాటల్ని అంటా ఉంటే నువ్వు ఆనందిస్తా ఉన్నావు, సంతోషిస్తా ఉన్నావు. దగ్గరకు వచ్చి కొడతారు. దగ్గరకు వచ్చి కొట్టినప్పుడు, హింసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఈ అనుభవంలోనికి మనం రావాలి అంటే మనం దావీదు వలె, పౌలు వలె. పౌలు ఎంత కొట్టబడ్డాడు? దావీదు ఎంత తరం పడ్డాడు? దావీదు ప్రభువుని చూపించాడు, పౌలు గారు ప్రభువుని చూపించారు. అవునా కదా? పౌలు గారు ప్రభువుని చూపించాడు, దావీదు ప్రభువుని చూపించాడు. ప్రభువును చూపించడానికి ఈ 11వ వచనం వారి జీవితాల్లో నెరవేర్చబడింది. వారు బహుగా ఫలించారు. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో ఈ దివ్యమైన అనుభవంలోనికి మనం రావాలి. కృపను సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి అంటే ఏ అనుభవం ఉండాలి మనకి? చెప్పండి. చాలాసార్లు మనం అందరినీ విరగదీస్తాం, కానీ మనం మాత్రం విరగం, నలగం. విరగటం కష్టమైందా, నలగటం కష్టమైందా? చెప్పండి. పరిస్థితి గదిలో ఒక మాట ప్రభు చెప్పాడు, భలే సంతోషం అనిపించింది ఆ మాట. అది లూకాసు వార్తలో ఉంది, తర్వాత కీర్తనలో ఉంది, యెషయా గ్రంథంలో కూడా ఉందనుకుంటాను. అదేంటంటే, నలిగిన రెల్లును ఆయన విరవడు. నువ్వు నలిగితే ఆయన విరవడు. ఏం కావాలి చెప్పండి? నేనేం కావాలి? నలగాలి. మిరపకాయలు కావాలంటే ఏం చేయాలి? వాటిని రోట్లేసి, ఆ మాట కొంచెం పెద్దగా చెప్పండి. రోట్లేసి దంచాలి. అటు మీద అంత కసేందుకు? మిరపకాయలాగా తినలేరింది. ఎందుకు అంత కసి? ఏం కావాలి? అవి పౌడర్ కావాలంటే ఏం చేయాలి? దంచాలి. నేను కూడా అనేకులకు ఉపయోగపడాలి అంటే ఏం కావాలి?
దంచబడాలి, విరగాలి, చెప్పండి, నలగాలి. విరిగి నలిగిన అనుభవం లేకపోతే సమస్య ఏంటంటే కృపను మనం ఉపయోగించుకోవలసినంతగా ఉపయోగించుకోలేము. దేవుడు అసలు ఇవ్వడేమో. నేను కఠినంగా గట్టిగా చెప్పలేను ఈ మాట. దేవుడు విరిగి నలిగిన అనుభవం కలిగిన ఆయన పిల్లలకు సమృద్ధి అయిన కృపనిస్తాడు. సమృద్ధి అయిన కృపనిస్తాడు. పౌలు గారితో అన్నాడు కదా, నా కృప నీకు చాలు. చాలినంత కృపనిచ్చాను పౌలు, చాలు. ప్రభువుకి అప్పగించుకొని ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు జీవించే అనుభవాన్ని కలిగి ఉందాం. బహుగా ఫలించాలి అంటే మన జీవితంలో పరిశుద్ధ జీవితం, విరిగి నలిగిన అనుభవం ఖచ్చితంగా కలిగి ఉండాలి. మందిరానికి చేరవచ్చే వ్యక్తులందరూ విరిగి నలిగిన వారు అయితే, ఎడ్జోండి, విరిగి నలిగిన వారైతే ఎవరేమన్నా ఏం చేయరు, రిప్లై ఉండదు, మళ్ళీ తిరిగి ఏమి అనరు. విరిగి నలిగిన అనుభవం లేకపోతే 1-4 కాదు, 1-4 అంటే అన్నారు, కానీ వాళ్ళు అన్నదానికంటే వచ్చి అన్నా నిన్ను ఇట్లా అన్నారు అని చెప్తాడు. వాడు డైరెక్ట్గా మనం వింటే అదేం పెద్ద విషయం ఏం పట్టించుకోం. కానీ వీడు చెప్పేటప్పుడు ఇంకా మనకు బీపీ పతాక స్థాయికి లేచిపోద్ది అన్నమాట. క్షమించాలి, సహించాలి. అట్టి మనస్సు మనం కలిగి ఉంటే ప్రభువును ప్రపంచానికి చూపించగలం. ప్రభు అట్టి కృప, తన కనికరాన్ని మనలా విస్తరింప చేయనుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. కనికరం గల తండ్రి, నీ పాదాలు స్తోత్రాలు. పరిశుద్ధ జీవితాన్ని, విరిగి నలిగిన అనుభవాన్ని కలిగి నీ కృపను అనుభవిస్తూ ప్రభువా మీ కొరకు బహుగా ఫలించే అనుభవాన్ని ఈ లోకంలో మేము కలిగి ఉండటానికి మాకు నేర్పించండి. నీ కృపను కనికరాన్ని మీరు మాయలో విస్తరింప చేయండి. విరిగి నలిగిన అనుభవం దగ్గర మేము తప్పిపోయాం ప్రభువా. నాయన, చాలాసార్లు మా మనస్సాక్షి, మీ ఆత్మ మా పైన దోషారోపణ చేస్తున్న అనేక విషయాలు ఇంకా విరగలేదు, నలగలేదు. నాయన, మమ్మల్ని కనికరించండి. మీ దాసులు వెంకటరత్నం నేను మీ ఆత్మ చేత నింపి మా అందరితో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని మహిమా స్వరూపేణ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి.